హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం 20 సంవత్సరాల సమయంలో ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ రూపురేఖల్ని ఎలా మార్చిందో చూద్దాము. 20 సంవత్సరాల క్రితం ఇదంతా ఓపెన్ ల్యాండ్ మాత్రమే, కానీ ఈ రోజు ఇది హైదరాబాద్ జీవన రేఖగా మారింది. 158 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్ ఈ నగరాన్ని మొత్తం కలుపుతుంది. 8 లైన్లు, 22 ఎగ్జిట్లు, ఒక సర్కిల్ షేప్ లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ద్వారా హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో ఇప్పుడు మనం చూద్దాం. 1990ల చివరిలో హైదరాబాద్ వేగంగా పెరగడం స్టార్ట్ అయింది. కొత్త ఐటీ కంపెనీలతో పాటు కొత్త కాలనీలు డెవలప్ అవడం కూడా స్టార్ట్ అయ్యాయి. కానీ ట్రాఫిక్ మాత్రం ఒక పెద్ద సమస్యగా మారబోతుంది అని అప్పుడే అంచనా వేశారు. సో ఈ ట్రాఫిక్ ని తగ్గించడంతో పాటు నేషనల్ మరియు స్టేట్ హైవేస్ మీద గుండా వెళ్లే వాహనాలకు బైపాస్ రోడ్డును కల్పించడం కోసం కూడా ఈ రోడ్డుని డిజైన్ చేశారు. సో ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ మరియు డ్రోన్ విజువల్స్ తో అన్ని ఎగ్జిట్స్ గురించి వివరాలు చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్, అలానే ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. ఇక్కడ మనం రెడ్ కలర్ లో చూస్తున్నది గచ్చిబౌలి దగ్గర ఔటర్ రింగ్ రోడ్ మీదకు ఉండే ఎంట్రీ పాయింట్. ఇందాక మనం వీడియోలో చూసినది ఇక్కడ నుంచి వచ్చే ఎంట్రీయే. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ మరియు ఎంట్రీ పాయింట్స్ ఇటువైపు నుంచి ఉంటాయి. లైక్ ఇది ఎగ్జిట్ 1, ఇది ఎగ్జిట్ 2, ఇది ఎగ్జిట్ 3, ఇలా వచ్చి ఓవరాల్ గా ఇక్కడ దాకా సేమ్ గచ్చిబౌలి ఎంట్రీ పాయింట్ దాకా వచ్చి ఎగ్జిట్ 19 దగ్గర ఎండ్ అవుతాయి. అలానే మనం ఈ ఎగ్జిట్ 19 వైపు నుంచి రివర్స్ లో కూడా ఓఆర్ఆర్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇటువైపు నుంచి ఎంటర్ అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద గుండా వెళ్లి గచ్చిబౌలి దగ్గర కనెక్ట్ అవుతాము. ఈ ఎగ్జిట్ల గురించి మాట్లాడుకోవడానికన్నా ముందు మనం ఈ ఔటర్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అయ్యే నేషనల్ హైవేస్ గురించి చూద్దాము. వాటిలో మొదటిది నేషనల్ హైవే 65, ఈ బ్లూ కలర్ లైన్. ఈ నేషనల్ హైవే 65 మహారాష్ట్రలో ఉన్న పూణే దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మచిలీపట్నం దాకా అంటే బందర్ దాకా కనెక్ట్ అయి ఉంటుంది. యాక్చువల్ గా ఈ నేషనల్ హైవే 65 రూట్ ఇలా పటాన్చెరు మీద గుండా వచ్చి కూకట్పల్లి పెద్ద అంబర్పేట మీద గుండా చిట్యాల వైపు వెళ్తుంది. ఇటువైపు ఉన్న రోడ్ ని ముంబై హైవే అని, ఇటువైపు ఉన్న రోడ్ ని విజయవాడ హైవే అని అంటాము. సో విజయవాడ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ గానీ లేదా పూణే వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ గానీ సిటీలోకి ఎంటర్ అవ్వకుండా ఈ ఔటర్ రింగ్ రోడ్ యూజ్ చేసుకుని రిమైనింగ్ ఏరియాస్ కి చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ ఎల్లో కలర్ లో చూస్తున్నది నేషనల్ హైవే 44. ఇది ఇండియాస్ లాంగెస్ట్ నేషనల్ హైవే. ఈ హైవే శ్రీనగర్ లో స్టార్ట్ అయ్యి కన్యాకుమారి దగ్గర ఎండ్ అవుతుంది. ఈ హైవే ఔటర్ రింగ్ రోడ్ కి ఇటువైపు మేడ్చల్ దగ్గర ఎగ్జిట్ 6 కి కనెక్ట్ అవుతుంది. అలానే సిటీలోంచి వెళ్లి ఇటువైపు ఔటర్ రింగ్ రోడ్ కి ఎగ్జిట్ 16 దగ్గర శంషాబాద్ కి కనెక్ట్ అవుతుంది. ఇటువైపు ఉన్న రోడ్ నే మనం బెంగళూరు హైవే అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ మనం గ్రీన్ కలర్ లో చూస్తున్నది నేషనల్ హైవే 163. ఇది ఔటర్ రింగ్ రోడ్ కి ఎగ్జిట్ 9 దగ్గర గట్కేసర్ కి కనెక్ట్ అవుతుంది. ఇటువైపు వెళ్తే యాదగిరి గుట్ట వైపు వెళ్తాము. అలానే ఇక్కడ ఎగ్జిట్ 18 దగ్గర అంటే దీనిని మనం టీఎస్పీ జంక్షన్ అని అంటాము. ఈ టీఎస్పీ జంక్షన్ దగ్గర కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ రోడ్డు మన్నెగూడ వైపు వెళ్తుంది. ఈ రోడ్ నే రీసెంట్ గా 6 లైన్ రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఇక్కడ ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది నేషనల్ హైవే 765. ఇది హైదరాబాద్ లోనే స్టార్ట్ అవుతుంది. ఈ నేషనల్ హైవే 765 ఔటర్ రింగ్ రోడ్ ని ఎగ్జిట్ 14 దగ్గర కనెక్ట్ అవుతుంది. దీనిని తుక్కుగూడ ఎగ్జిట్ అని అంటారు. అలానే ఈ హైవేని శ్రీశైలం హైవే అని అంటారు. నెక్స్ట్ మనం ఇక్కడ లైట్ ఎల్లో కలర్ లో చూస్తున్నాం కదా, ఇది నేషనల్ హైవే 765D. ఇది ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 5 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ నేషనల్ హైవే నిజామాబాద్ కి కనెక్ట్ అవుతుంది. ఇవి ఔటర్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అయ్యే మెయిన్ నేషనల్ హైవేస్. అలానే 2 స్టేట్ హైవేస్ కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతాయి. ఆ స్టేట్ హైవేస్ లో మొదటిది స్టేట్ హైవే 1. ఇది హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యి కరీంనగర్ దాకా ఉంటుంది. ఈ స్టేట్ హైవే 1 ఔటర్ రింగ్ రోడ్ ని ఎగ్జిట్ 7 దగ్గర కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం వైలెట్ కలర్ లో చూస్తున్నది స్టేట్ హైవే 19. ఇది హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి నాగార్జున సాగర్ వైపు వెళ్తుంది. దీనిని సాగర్ హైవే అని అంటారు. ఈ స్టేట్ హైవే ఔటర్ రింగ్ రోడ్ ని ఎగ్జిట్ 12 దగ్గర కనెక్ట్ అవుతుంది. సో ఇన్ని నేషనల్ హైవేస్ మరియు స్టేట్ హైవేస్ ద్వారా సిటీలోకి వచ్చే ట్రాఫిక్ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ ని యూజ్ చేసుకుని డిఫరెంట్ డెస్టినేషన్స్ కి రీచ్ అవుతుంది. దీనివల్ల హైదరాబాద్ సిటీలోకి ట్రాఫిక్ భారం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు మనం ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 1 దగ్గర నుంచి ఏమేమి ఏరియాస్ ఉన్నాయి అనేది చూద్దాము. సో ఇక్కడ నుంచి మనం ఔటర్ రింగ్ రోడ్ మీదకి ఎంటర్ అయ్యి ఇటువైపు రైట్ సైడ్ వస్తే ఇది ఎగ్జిట్ 1. ఈ కింద మనం చూస్తున్నదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ నెంబర్ 1. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ రొటేట్ చేసి చూస్తే నానక్రామ్ కూడా కనపడుతుంది. దీనినే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని అంటారు. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే పెద్ద ఐటీ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో లాంటి కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి మనకి కనపడుతున్నవి ఐసిఐసిఐ బిల్డింగ్, దానికి పక్కనే షెరటాన్ హోటల్ ఉంది. ఇక్కడ ఉన్నది అమెజాన్. ఇది గ్లోబల్ గా అమెజాన్ కు ఉన్న ఆఫీసెస్ లో అన్నిటికన్నా లార్జెస్ట్ బిల్డింగ్. ఇక్కడ సుమారుగా 15,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. ఈ అమెజాన్ కి ఆపోజిట్ లోనే
గూగుల్ క్యాంపస్ కూడా రాబోతుంది. ఇంకా ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది యూ అనే పేరుతో మైస్కేప్ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్న స్కై స్క్రాపర్. ఇది 52 ఫ్లోర్స్ హైట్ ఉంటుంది. మనం ఇంకొంచెం రొటేట్ చేసి చూస్తే ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ అన్ని కనపడతాయి. ఇది ఏఎస్బిఎల్ లాఫ్ట్. ఆపోజిట్ లో ఉన్నది రాజపుష్ప ప్రొవిన్సియా. ఇంకా రైట్ సైడ్ లో ఉన్నది సౌత్ ఇండియాస్ టాలెస్ట్ స్కై స్క్రాపర్ అయిన సాస్ క్రౌన్. ఇది 57 ఫ్లోర్స్ హైట్ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఫ్లోర్స్ ఉన్న టవర్స్ ను కూడా హైదరాబాద్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి కంప్లీట్ అయిన వాటిలో ఇదే టాలెస్ట్ టవర్. ఈ రైట్ సైడ్ లో ఉన్న ఏరియా అంతా కోకాపేట్. సో ఇక్కడ మీరు చూస్తున్నది గర్ ఇన్ఫోబాన్. ఈ గర్ ఇన్ఫోబాన్ లో కూడా ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఈ గర్ ఇన్ఫోబాన్ కి పక్కన మనం చూస్తున్నది కోకాపేట్ లేక్. అలానే లాంగ్ డిస్టెన్స్ లో కనపడుతున్నది గండిపేట లేక్. సో ఇందాక మనం వీడియోలో చూసినట్టు ఈ ఎగ్జిట్ 1 కి రైట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు గచ్చిబౌలి. ఈ గచ్చిబౌలి దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తే మెహదీపట్నం, అలానే లెఫ్ట్ సైడ్ వెళ్తే లింగంపల్లి మరియు బిహెచ్ఎల్ కి వెళ్తాము. ఇంకా స్ట్రైట్ వెళ్తే కొండాపూర్ మరియు ఆల్విన్ క్రాస్ రోడ్స్ కి కనెక్ట్ అవుతాము. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే బిగ్గెస్ట్ ఐటీ కంపెనీస్ ఉంటాయి లైక్ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, అమెజాన్. ఇలా ఈ అమెజాన్ కి పక్కనే ఈ లొకేషన్ లో గూగుల్స్ లార్జెస్ట్ క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది. ఇంకా ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నవి గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అలానే ఇక్కడ యుఎస్ కాన్సులేట్ ఉంది. ఇంకా ఈ ఎగ్జిట్ 1 కి లెఫ్ట్ సైడ్ లో ఇది కోకాపేట్ లేక్, ఇది గండిపేట్ లేక్. ఇక్కడ ఉన్న ఏరియాస్ కోకాపేట్ మరియు గండిపేట్. ఇదంతా లగ్జరియస్ రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ రెడ్ కలర్ లో మీరు చూస్తున్న లైన్ నార్సింగ్ దగ్గర నుంచి మోకిలా మీద గుండా శంకరపల్లికి వెళ్లే దారి. ఇప్పుడు మనం ఈ ఎగ్జిట్ 1A డీటెయిల్స్ చూద్దాం. ఈ ఎగ్జిట్ 1 దాటిన తర్వాత ఈ ప్లేస్ లో కొత్తగా ఇంకొక ఎగ్జిట్ ని నిర్మించారు. ఇది ఎగ్జిట్ 1A. ఈ ఎగ్జిట్ 1A కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియా నియోపాలిస్. ఈ నియోపాలిస్ లోకి ఎంటర్ అవడానికి ఈ లొకేషన్ లో ఎగ్జిట్ 1A ని రీసెంట్ గా నిర్మించారు. ఈ ఎగ్జిట్ 1 నుంచి 1A దాకా జస్ట్ 1.5 km డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఎగ్జిట్ 1A. దీనిని రీసెంట్ గా అంటే సెప్టెంబర్ 9th 2025 ఓపెన్ చేశారు. ఇది ట్రంపెట్ ఇంటర్చేంజ్. ఈ ఎగ్జిట్ ని వాడుకొని మనం నియోపాలిస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ నియోపాలిస్ లోనే రీసెంట్ గా పర్ ఏకర్ 151 CR దాకా HMDA ఆక్షన్ లో సేల్ అయింది. నియోపాలిస్ లో ఇక్కడ మీరు చూస్తున్నది మూవీ టవర్స్, అలానే బ్యాక్ సైడ్ లో ఉన్నది మైహోమ్ నిషాదా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్. ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది మైహోమ్ గ్రావా బిజినెస్ పార్క్, అలానే మైహోమ్ గ్రావా రెసిడెన్సెస్. ఇంకా ఈ బిజినెస్ పార్క్ కు ఆపోజిట్ లో ఉన్నది మైహోమ్ 99 రెసిడెన్షియల్ టవర్. ఇప్పుడు మనం ఎగ్జిట్ 2 వివరాలు చూద్దాం. ఈ ఎగ్జిట్ 1A నుంచి ఎగ్జిట్ 2 దాకా 10.5 km డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ కింద మనం చూస్తున్నదే ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న ఎగ్జిట్ 2. ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూస్తే ఈ లొకేషన్ లో ఉన్న కనెక్టింగ్ రోడ్డు పేరు రేడియల్ రోడ్ 7. ఈ రోడ్డు డైరెక్ట్ గా వెళ్లి తెల్లాపూర్ కి కనెక్ట్ అవుతుంది. ఈ ఎగ్జిట్ 2 దగ్గర నుంచి తెల్లాపూర్ కి సుమారుగా 5 km డిస్టెన్స్ ఉంటుంది. అలానే ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నవి మైహోమ్ త్రిదశ మరియు మైహోమ్ విపినా ప్రాజెక్ట్స్. ఈ ఫ్రంట్ సైడ్ లో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది అన్విత హైనైన్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఈ ఎగ్జిట్ 2 దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ కి చూస్తే ఇక్కడ ఉన్న రోడ్డుని రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ అని అంటారు. ఈ ఎగ్జిట్ 2 నుంచి సుమారుగా 6 km డిస్టెన్స్ లో ఈ రోడ్డు వాడుకొని మనం మోకిలాకి కనెక్ట్ అవుతాము. సో ఈ ఎగ్జిట్ 1A కి ఎగ్జిట్ 2 కి మధ్యలో రైట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ వట్టినాగులపల్లి, ఉస్మాన్ నగర్, గోపన్పల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల, అలానే శేర్లింగంపల్లి. ఇక్కడ రెడ్ కలర్ లో మీరు చూస్తున్న రోడ్డు ఇంతకు ముందు మనం గచ్చిబౌలి దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తే మెహదీపట్నం, లెఫ్ట్ సైడ్ వెళ్తే లింగంపల్లికి కనెక్ట్ అవుతుంది అని చెప్పుకున్న రోడ్. దీనిని ఓల్డ్ ముంబై హైవే అని అంటారు. ఇదే రోడ్డు వెళ్లి ముంబై హైవే కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ ఖానాపూర్, జన్వాడ, కొల్లూర్, మోకిలా. ఇక్కడే మీరు ICFA బిజినెస్ స్కూల్ ని చూడొచ్చు. అలానే ఇది మోకిలా దగ్గర HMDA ఆక్షన్ వేసిన ల్యాండ్. సో ఈ ఎగ్జిట్ 2 దగ్గర నుంచి రైట్ సైడ్ లో ఉన్న ఎల్లో కలర్ రోడ్ ఇంతకు ముందు మన వీడియోలో చూసిన RR7, అలానే లెఫ్ట్ సైడ్ లో ఉన్న రోడ్ RR7 ఎక్స్టెన్షన్. ఇది ఈ రోడ్డు వచ్చి మోకిలాకి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ ఎగ్జిట్ 2 తర్వాత ఇక్కడ చూస్తున్నది ఎగ్జిట్ 3. ఎగ్జిట్ 2 నుంచి ఎగ్జిట్ 3 కి మధ్యలో 8.5 km డిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే ఎగ్జిట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ముంబై హైవే. అలానే ఇక్కడ ఉన్న ఏరియాస్ ముత్తంగి, దాని తర్వాత ఇస్నాపూర్. ఈ రోడ్ లో వెళ్తేనే మనం కంది, రుద్రారం, సంగారెడ్డి మరియు సదాశివపేటకి కనెక్ట్ అవుతాము. ఈ హైవేకి పక్కనే రెసిడెన్షియల్ ఏరియాస్ ఆల్రెడీ బాగా డెవలప్ అయ్యాయి. అలానే ఈ ఎగ్జిట్ 3 నుంచి మనం రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నది రామ్కి 1 సింఫనీ ప్రాజెక్ట్. అలానే ఈ లొకేషన్ లో ఉన్నది క్యాండిడస్ ఇంటర్నేషనల్ స్కూల్. కొంచెం లాంగ్ లో మీరు చూస్తున్నది పటాన్ చెరు. ఈ రోడ్ లో స్ట్రైట్ వెళ్తే మనం చందనగర్, మియాపూర్, ఆ పైన కోకట్పల్లికి కనెక్ట్ అవుతాము. ఇంకా ఈ ఎగ్జిట్ 2 కి ఈ ఎగ్జిట్ 3 కి మధ్యలో ఎగ్జిట్ 2 దాటంగానే ఈ లొకేషన్ లో కొత్తగా ఒక ROB ని నిర్మిస్తున్నారు. ఈ 2 కి 3 కి మధ్యలో రైట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ ఆర్సీపురం, పటాన్ చెరు మరియు BHEL. అలానే ఇక్కడ మీరు చూస్తున్నది ఇక్రిసెట్ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్. ఇది సుమారుగా 4000 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. అందుకని ఈ ముంబై హైవే దగ్గర నుంచి ఈ ఎగ్జిట్ 2 కి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ దాకా ఈ ల్యాండ్ మొత్తం ఉంటుంది. ఇంకా ఈ ORR కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ భానూర్, కొండకల్, వెలమల, పాటి, కర్దనూర్,
నందిగామ అలానే పాషమైలారం. ఇక్కడ ఎల్లో కలర్ లో మీరు చూస్తున్నది ముంబై హైవే పై నుంచి వచ్చినప్పుడు పటాన్చెరు దాటంగానే లెఫ్ట్ సైడ్ లో ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు డైరెక్ట్ గా వెళ్లి భానూరు మీద గుండా శంకరపల్లికి కనెక్ట్ అవుతుంది. ఈ పటాన్చెరు దగ్గర నుంచి శంకరపల్లి దాకా సుమారుగా 15 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది భారత్ డైనమిక్స్ లిమిటెడ్. అలానే ఈ ఎగ్జిట్ 3 దిగంగానే ఫస్ట్ మనకు కనపడే ఏరియా ఇస్నాపూర్. ఇప్పుడు మనం ఎగ్జిట్ 4 డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఎగ్జిట్ 4. ఈ ఎగ్జిట్ 4 కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది మెడికల్ డివైసెస్ పార్క్. అలానే ఈ రైట్ సైడ్ లో మీరు చూస్తున్న ఏరియా సుల్తాన్పూర్. ఈ సుల్తాన్పూర్ కి బ్యాక్ లో లాంగ్ డిస్టెన్స్ లో మీరు చూస్తున్నది రామచంద్రాపురం మరియు అమీన్పూర్. ఈ ఎగ్జిట్ 4 దగ్గర కూడా రెసిడెన్షియల్ ఏరియాస్ రీసెంట్ గా డెవలప్ అవుతున్నాయి. సో ఈ ఎగ్జిట్ 3 నుంచి ఎగ్జిట్ 4 దాకా 8 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియా ఇంద్రేశం. ఇంకా రైట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ కిష్టారెడ్డిపేట్, ఆర్సీపురం మరియు అమీన్పూర్. ఈ ముంబై హైవే మీద నుంచి ఆర్సీపురం మీద గుండా ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కి కనెక్ట్ అవ్వచ్చు. సో ఈ ఎగ్జిట్ 4 దిగంగానే లెఫ్ట్ సైడ్ లో ఉన్నది మాదారం, ఇక్కడ ఉన్నది మెడికల్ డివైసెస్ పార్క్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జిట్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నది ఎగ్జిట్ 4A. ఎగ్జిట్ 4 నుంచి 4A దాకా 4.7 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఎగ్జిట్ 4A కి రైట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ బొల్లారం, మల్లంపేట్, బాచ్పల్లి, నిజాంపేట్ అలానే మియాపూర్. ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది బొల్లారం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్నది ఎగ్జిట్ 4A దగ్గర నుంచి మల్లంపేట రోడ్ లోకి వచ్చి బాచ్పల్లి మరియు నిజాంపేట మీద గుండా ముంబై హైవే కి సుమారుగా J-2 దగ్గర కనెక్ట్ అయ్యే రోడ్. ఈ ఎగ్జిట్ 4A వీడియో మేము రీసెంట్ గా తీయలేదు. ఇక్కడ వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది. మీరు కింద చూస్తున్నది ఈ ఎగ్జిట్ 4A ఓపెనింగ్ అప్పుడు మేము కవర్ చేసిన వీడియో. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జిట్ వివరాలు చూద్దాం. నెక్స్ట్ ఎగ్జిట్ 4A నుంచి 5 km డిస్టెన్స్ లో ఎగ్జిట్ 5 వస్తుంది. ఈ ఎగ్జిట్ 5 కి రైట్ సైడ్ లో గండిమైసమ్మ అలానే లెఫ్ట్ సైడ్ లో దుండిగల్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఎగ్జిట్ 5. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది నిజామాబాద్ కి కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే 765D. ఈ ఎగ్జిట్ 5 కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ ఆల్రెడీ రెసిడెన్షియల్ గా డెవలప్ అయ్యాయి. అలానే ఈ ఎగ్జిట్ 5 నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే గండిమైసమ్మ, ఆ పైన సూరారం ఇంకా చింతల్కి కనెక్ట్ అవుతాము. ఈ ఎగ్జిట్ 5 కి రైట్ సైడ్ లో ఉన్న ఏరియా అంతా రెసిడెన్షియల్ గా డెవలప్ అయ్యి ఇంకా లెఫ్ట్ సైడ్ లో దుండిగల్ వైపు కూడా బాగా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జిట్ 4A కి 5 కి మధ్యలో లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ కిస్టాయిపల్లి, గాగిలాపూర్ అలానే దుండిగల్. ఇక్కడ మీరు చూస్తున్నది దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ. ఇంకా మనం రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ఉన్న ఏరియాస్ బాచ్పల్లి, బోరంపేట్, నిజాంపేట్, ప్రగతి నగర్. ఈ ఎగ్జిట్ 5 దగ్గర కిందకి దిగితే గండిమైసమ్మ, సూరారం, చింతల్ మీద గుండా బాలనగర్ కి కనెక్ట్ అవుతాము. ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది బేగంపేట ఎయిర్పోర్ట్. ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్నది గండిమైసమ్మ దగ్గర నుంచి బాచ్పల్లి మీద గుండా మియాపూర్ కి కనెక్ట్ అయ్యే దారి. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ 6 డీటెయిల్స్ చూద్దాము. ఈ ఎగ్జిట్ 5 నుంచి సుమారుగా 10 km డిస్టెన్స్ లో ఎగ్జిట్ 6 ఉంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మేడ్చల్, రైట్ సైడ్ వెళ్తే కండ్లకోయ మరియు కొంపల్లికి రీచ్ అవుతాము. ఈ కింద మీరు చూస్తున్నదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్న ఎగ్జిట్ 6. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసి చూస్తే ఈ లొకేషన్ లో ఉన్నది సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఆపోజిట్ లో ఉన్నది కండ్లకోయ ఆక్సిజన్ పార్క్. మనం ఇంకొంచెం లాంగ్ లో చూస్తున్నది మేడ్చల్ లేక్ మరియు మేడ్చల్ ఏరియా. ఇప్పుడు మనం రైట్ సైడ్ రొటేట్ చేసి చూస్తే ఇక్కడ ఉన్నది సిఎంఆర్ మెడికల్ కాలేజ్. ఈ రోడ్ స్ట్రైట్ వెళ్తే కొంపల్లికి కనెక్ట్ అవుతుంది. ఈ ఎగ్జిట్ 5 కి ఎగ్జిట్ 6 కి మధ్యలో లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ గిర్మాపూర్, గౌడవల్లి అలానే మేడ్చల్. ఇంకా రైట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ కండ్లకోయ, కొంపల్లి, జీడిమెట్ల. ఈ లొకేషన్ లో మీరు మహీంద్రా యూనివర్సిటీని చూడొచ్చు. ఎల్లో కలర్ లో ఉన్నది ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న నేషనల్ హైవే 44. సో ఇప్పటిదాకా మనం ఇక్కడ ఉన్న ఎగ్జిట్ 1 దగ్గర నుంచి ఎగ్జిట్ 6 దాకా డీటెయిల్స్ చూసాము. ఇప్పుడు ఎగ్జిట్ 7 డీటెయిల్స్ చూద్దాము. ఈ ఎగ్జిట్ 6 కి ఎగ్జిట్ 7 కి మధ్య 9 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ కింద మీరు చూస్తున్నదే ఎగ్జిట్ నెంబర్ 7. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే ఆల్వాల్ మరియు తిరుమలగిరికి కనెక్ట్ అవ్వచ్చు. అదే ఈ ఎగ్జిట్ 7 దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే షామీర్పేట మీద గుండా గజ్వేల్ కి కనెక్ట్ అవ్వచ్చు. సో ఈ ఎగ్జిట్ 6 కి ఎగ్జిట్ 7 కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ కిస్టాపూర్, ఘన్పూర్, మునీరాబాద్ అలానే ఇక్కడ షామీర్పేట్. ఈ లొకేషన్ లో మీరు నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ని చూడొచ్చు. ఇంకా ఈ ఓఆర్ఆర్ కి లోపల అంటే రైట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ దేవరాంజల్, తూముకుంట, హకీంపేట్, బొల్లారం, ఆల్వాల్, తిరుమలగిరి, కార్ఖానా అలానే బోయన్పల్లి. ఈ లొకేషన్ లో మీరు హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ని చూడొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది ఎగ్జిట్ నెంబర్ 8. ఎగ్జిట్ 7 కి 8 కి మధ్యలో 11.5 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ కింద మనం చూస్తున్నదే ఎగ్జిట్ 8. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది కీసర బొమ్మల రామారం రోడ్. మీరు కొంచెం లాంగ్ లో కీసర గుట్టని చూడొచ్చు. ఈ ఎగ్జిట్ 8 దగ్గర నుంచి మనం రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ఉన్న ఏరియాస్ చీరియాల మరియు కుందనపల్లి. ఇదే రోడ్డు డైరెక్ట్ గా వెళ్లి తార్నాక మరియు ఉస్మానియా యూనివర్సిటీకి కనెక్ట్ అవుతుంది. సో మనం ఇప్పటిదాకా చూసిన ఎగ్జిట్స్ అన్ని ఆల్రెడీ రెసిడెన్షియల్ ఏరియాస్ తో ఫిల్ అయి ఉన్నాయి, లేదా ఈ ఎగ్జిట్స్ దాకా రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా డెవలప్ అవుతున్నాయి. సో ఈ ఎగ్జిట్ 7 కి 8 కి మధ్యలో లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియా బొమ్మరాస్పేట్. ఇంకా ఈ ఎగ్జిట్ 8 దగ్గర మనం కిందకి దిగితే
కీసరగుట్టకి రీచ్ అవుతాము. అలానే ఈ 7 కి 8 కి మధ్యలో లోపల వైపు ఉన్న ఏరియాస్ కొవ్వకూర్, సైనిక్పురి, చీర్యాల, దమ్మైగూడ, నేరేడ్మెట్, మౌలాలి, మల్కాజ్గిరి. అలానే ఈ లొకేషన్ లో మీరు బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ ని చూడొచ్చు. ఇప్పుడు మనం ఎగ్జిట్ 9 డీటెయిల్స్ చూద్దాము. ఈ ఎగ్జిట్ 8 నుంచి ఎగ్జిట్ 9 దాకా సుమారుగా 7.5 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ కింద మీరు చూస్తున్నదే ఎగ్జిట్ నెంబర్ 9. ఇక్కడ నుంచి రైట్ సైడ్ లో ఉన్న రోడ్ అన్నోజీగూడ, నారపల్లి మీద గుండా ఉప్పల్ కి కనెక్ట్ అవుతుంది. ఇంకా ఈ ఎగ్జిట్ 9 దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసి చూస్తే ఇక్కడ ఉన్న ఏరియా గట్కేసర్. ఈ రోడ్ భువనగిరి, యాదగిరి గుట్ట మీద గుండా వరంగల్ కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు రెసిడెన్షియల్ ఏరియాస్ అన్ని ఔటర్ రింగ్ రోడ్ దాటి బాగా డెవలప్ అయ్యాయి. సో ఈ ఎగ్జిట్ 8 కి ఈ ఎగ్జిట్ 9 కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ భోగారం మరియు గట్కేసర్. ఈ లొకేషన్ లో మీరు ఎయిమ్స్ బేబీ నగర్ ని చూడొచ్చు. ఇదే రోడ్డు మనం స్ట్రైట్ వెళ్తే యాదగిరిగుట్ట మరియు వరంగల్ కి కనెక్ట్ అవుతాము. అలానే ఈ ఔటర్ రింగ్ రోడ్ కి లోపల ఉన్న ఏరియాస్ తార్నాక, ఉప్పల్, నారేపల్లి, చెర్లపల్లి, రాంపల్లి, అన్నోజీగూడ. ఇక్కడ పోచారంలో ఈ లొకేషన్ లో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది. అలానే ఇక్కడ కొత్తగా నిర్మించిన చెర్లపల్లి రైల్వే స్టేషన్ ని చూడొచ్చు. ఈ లొకేషన్ లో ECIL ఉంది. ఇది నేషనల్ హైవే 163. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జిట్ చూస్తే ఈ ఎగ్జిట్ 9 నుంచి 7.5 km డిస్టెన్స్ లో ఎగ్జిట్ 10 ఉంది. ఈ కింద మీరు చూస్తున్నదే ఎగ్జిట్ నెంబర్ 10. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే దైరా మరియు పిళ్ళైపల్లి లాంటి ఏరియాస్ కి కనెక్ట్ అవ్వచ్చు. అలానే ఈ ఎగ్జిట్ 10 దగ్గర నుంచి రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ఉన్న ఏరియా గౌరెల్లి. ఈ ఎగ్జిట్ 9 కి 10 కి మధ్యలోనే మనం మూసి రివర్ ని క్రాస్ చేస్తాము. ఈ ఎగ్జిట్ 9 కి ఎగ్జిట్ 10 కి మధ్యలో లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ మాదారం, ఎదిలాబాద్, బాచారం మరియు దైరా. అలానే ఈ ఔటర్ రింగ్ రోడ్ కి లోపల ఉన్న ఏరియాస్ మేడిపల్లి, పీర్జాదిగూడ, ప్రతాప్ సింగారం. ఇక్కడే మీరు మూసీ నదిని కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్న ఏరియా అంతా అర్బన్ ఫారెస్ట్రీ. నెక్స్ట్ ఎగ్జిట్ చూస్తే ఈ ఎగ్జిట్ 10 దగ్గర నుంచి సుమారుగా 7 km డిస్టెన్స్ లో ఎగ్జిట్ 11 వస్తుంది. ఈ కింద మీరు చూస్తున్నదే ఎగ్జిట్ 11. ఈ ఎగ్జిట్ 11 అనేది నేషనల్ హైవే 65 మీద గుండా పాస్ అవుతుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే విజయవాడకి కనెక్ట్ అవుతాము. ఇదే ఎగ్జిట్ 11 దగ్గర నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే వనస్థలిపురం మరియు ఎల్బీ నగర్ మీద గుండా దిల్సుఖ్ నగర్ కి కనెక్ట్ అవుతాము. ఈ ఎగ్జిట్ 11 కి రెండు వైపులా రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ఏరియాస్ చాలా వేగంగా పెరిగాయి. ఈ ఎగ్జిట్ 10 కి 11 కి మధ్యలో లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ తారామతిపేట్ మరియు కవాడిపల్లి. ఇటుపక్క ఉన్న ఏరియాస్ పసుమాముల మరియు కుంట్లూర్. ఇంకా ఈ నేషనల్ హైవే కి పక్కనే ఉన్న ఏరియాస్ హైతనగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మేట్ మరియు బాటా సింగారం. ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్. ఈ హైత్ నగర్ మరియు వనస్థలిపురం మీద గుండా మనం ముందుకు వెళ్తే ఎల్బీ నగర్ కి కనెక్ట్ అవుతాము. నెక్స్ట్ ఈ ఎగ్జిట్ 11 నుంచి సుమారుగా 12 km డిస్టెన్స్ లో ఎగ్జిట్ 12 ఉంటుంది. సో ఈ కింద మీరు చూస్తున్నదే ఎగ్జిట్ నెంబర్ 12. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్న ఏరియా బొంగులూరు. ఈ కింద ఉన్న రోడ్డే సాగర్ హైవే. ఈ హైవే మీద చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. ఈ రోడ్ లో వెళ్తే మనం షేరిగూడ మరియు ఇబ్రహీంపట్నంకి కనెక్ట్ అవుతాము. ఈ ఎగ్జిట్ 12 దగ్గర నుంచి మనం రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ఉన్న ఏరియాస్ మన్నెగూడ మరియు తుర్కాయాంజల్. ఈ రోడ్డు డైరెక్ట్ గా వెళ్లి బిఎన్ రెడ్డి నగర్ మీద గుండా బైరాములగూడకి కనెక్ట్ అవుతుంది. ఈ ఎగ్జిట్ 11 కి 12 కి మధ్యలో ఔటర్ రింగ్ రోడ్ కి బయట ఉన్న ఏరియాస్ కొహిడాగుట్ట, అంజాపూర్, రామదాస్పల్లి. అలానే ఈ లొకేషన్ లో సంగీ టెంపుల్, దానికి పక్కనే రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నాయి. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ కి లోపల ఉన్న ఏరియాస్ కొహిడా, ఇంజాపూర్, వనస్థలిపురం, చింతలకుంట. ఈ వైలెట్ కలర్ లో ఉన్నదే స్టేట్ హైవే 19 సాగర్ హైవే. ఈ హైవే మీద ఉన్న ఏరియాస్ బిఎన్ రెడ్డి నగర్, మన్నెగూడ మరియు ఇబ్రహీంపట్నం. నెక్స్ట్ ఈ ఎగ్జిట్ 12 దగ్గర నుంచి సుమారుగా 7 km డిస్టెన్స్ లో ఎగ్జిట్ 13 ఉంటుంది. ఈ కింద మీరు చూస్తున్నదే ఎగ్జిట్ 13. ఈ ఎగ్జిట్ 13 కి రైట్ సైడ్ లో ఉన్నది వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్. ఇక్కడ కిందకి దిగి మనం రావిర్యాలకి కనెక్ట్ అవుతాము. అలానే ఈ ఎగ్జిట్ 13 దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ లో ఉన్నదే కొంగర్ కలాన్ ఏరియా. ఈ ఎగ్జిట్ 13 దగ్గర నుంచే ఫ్యూచర్ సిటీలోకి 300 feet వైడ్ గ్రీన్ ఫీల్డ్ హైవేని ప్రతిపాదించారు. ఈ ఎగ్జిట్ 12 కి 13 కి మధ్యలో లోపల ఉన్న ఏరియాస్ ఆదిబట్ల మరియు రావిర్యాల్. ఎగ్జిట్ 13 కి పక్కనే ఈ లొకేషన్ లో వండర్లా ఉంది. అలానే ఇక్కడ TCS, టాటా సిరోస్కి ఏరోస్పేస్ లిమిటెడ్, టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్, ఈ లొకేషన్ లో న్యూకాన్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. మనం ఇంకొంచెం పైకి వచ్చి చూస్తే ఇక్కడ ఉన్న ఏరియాస్ హస్తినాపురం, అల్మాస్గూడ, నాదర్గుల్, తుర్కయాంజల్. అలానే ఔటర్ రింగ్ రోడ్ కి బయట ఉన్న ఏరియాస్ మంగళపల్లి మరియు కొంగర్ కలాన్. ఈ కొంగర్ కలాన్ దగ్గరే ఫాక్స్కాన్ మరియు కేన్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ మీరు వైలెట్ కలర్ లో చూస్తున్నది గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన 300 feet వైడ్ రతన్ టాటా రోడ్. ఈ రోడ్ డైరెక్ట్ గా వెళ్లి ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎగ్జిట్ 13 నుంచి సుమారుగా 6 km డిస్టెన్స్ లో ఎగ్జిట్ 14 ఉంది. ఈ కింద మీరు చూస్తున్నదే ఎగ్జిట్ నెంబర్ 14. ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న ఏరియా పేరు తుక్కుగూడ. ఈ తుక్కుగూడ రోడ్డు వాడుకొని మనం ఎయిర్పోర్ట్ కి, అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తే చార్మినార్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా ఈ ఎగ్జిట్ నెంబర్ 14 కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ ఇమాంగూడ మరియు
మంకల్. ఇక్కడే ఫ్యాప్ సిటీ కూడా ఉంది, దీనినే ఈ సిటీ అని అంటారు. ఈ ఎగ్జిట్ నెంబర్ 14 శ్రీశైలం హైవేని క్రాస్ చేస్తుంది. ఈ ఎగ్జిట్ 14 కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ బర్కాస్, బాలాపూర్, మల్లాపూర్, అలానే ఈ లొకేషన్ లో తుక్కుగూడ మరియు రావిర్యాల్. ఇంకా ఈ ఎగ్జిట్ 14 కి రైట్ సైడ్ లో ఈ లొకేషన్ లో మీరు ఈ సిటీని చూడొచ్చు. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ లేమూరు ఉంటుంది, ఇదే శ్రీశైలం హైవే. అలానే ఇటువైపు మనం ఎగ్జిట్ 14 దగ్గర కిందకి దిగి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ ఎగ్జిట్ 14 నుంచి ఎగ్జిట్ 15 దాకా 8.5 km డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నదే ఎగ్జిట్ నెంబర్ 15. ఈ ఎగ్జిట్ కి రైట్ సైడ్ లో ఎయిర్పోర్ట్ ఉండి రెస్ట్రిక్టెడ్ జోన్ అవటం వల్ల ఇక్కడ డ్రోన్ ని లిఫ్ట్ చేయడం కుదరలేదు. ఈ ఎగ్జిట్ దగ్గర కిందకి దిగి లెఫ్ట్ సైడ్ వెళ్తే మన్సాన్పల్లికి వెళ్తాము. దీని డీటెయిల్స్ క్లియర్ గా మనం గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో ఈ ఎగ్జిట్ 15 కి రైట్ సైడ్ లో ఈ లొకేషన్ లో మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని చూడొచ్చు. కానీ ఎయిర్పోర్ట్ కి రీచ్ అవడానికి ఇక్కడ ఉన్న ఎగ్జిట్ 16 దగ్గర నుంచి ఇలా రావాలి, లేదా ఎగ్జిట్ 14 దగ్గర నుంచి ఇటువైపు నుంచి రావచ్చు. అలానే ఇటుపక్క ఉన్న ఏరియాస్ మామిడిపల్లి మరియు పహాడి షరీఫ్. ఇంకా ఎగ్జిట్ 15 కి 14 కి మధ్యలో ఔటర్ రింగ్ రోడ్ కి బయట ఉన్న ఏరియాస్ మహేశ్వరం, మన్సాన్పల్లి మరియు దుబ్బచెర్ల. ఈ లొకేషన్ లో మహేశ్వరంలో ఉన్న ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎగ్జిట్ 15 నుంచి ఎగ్జిట్ 16 దాకా 6.5 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ కింద మీరు చూస్తున్నదే ఎగ్జిట్ నెంబర్ 16. ఇది నేషనల్ హైవే 44 ని క్రాస్ చేస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది బెంగళూరు హైవే. ఇక్కడ దిగి లెఫ్ట్ సైడ్ వెళ్తే ముచ్చింతల్, కొత్తూరు మీద గుండా షాద్నగర్ కి కనెక్ట్ అవుతాము. ఇదే ఎగ్జిట్ 16 దగ్గర దిగి రైట్ సైడ్ వెళ్తే శంషాబాద్ మరియు కాటేదాన్ కి కనెక్ట్ అవుతాము. ఈ ఎగ్జిట్ కి రెండు వైపులా ఉన్న ఏరియాస్ ఆల్రెడీ రెసిడెన్షియల్ గా చాలా డెవలప్ అయ్యాయి. సో ఈ ఎగ్జిట్ 15 కి 16 కి మధ్యలో రైట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ శంషాబాద్, సాతంరాయ్. అలానే ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే ఇక్కడ కాటేదాన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. అలానే ఇక్కడ ఆరంగర్ క్రాస్ రోడ్స్ ఉన్నాయి. ఇదే రోడ్ లో మనం ముందుకు వెళ్తే నెహ్రూ జూ పార్క్ కి కనెక్ట్ అవుతాము. ఇంకా ఈ ఎగ్జిట్ 16 దగ్గర కిందకి దిగి ఇలా వచ్చి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి 5 km డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఏరియా పేరు చిన్న గోల్కొండ. ఈ ఔటర్ రింగ్ రోడ్ కి బయట ఉన్న ఏరియాస్ ముచ్చింతల్ ఇంకా కొత్తూర్. ఈ బెంగళూరు హైవే మీద మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే షాద్నగర్ కి కనెక్ట్ అవుతాము. ఈ ముచ్చింతల్ దాటిన తర్వాత ఈ లొకేషన్ లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది. నెక్స్ట్ ఈ ఎగ్జిట్ 16 నుంచి సుమారుగా 8 km డిస్టెన్స్ లో ఇక్కడ ఎగ్జిట్ 17 ఉంది. ఈ ఎగ్జిట్ 17 కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మనం ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఎగ్జిట్ దగ్గర కిందకి దిగచ్చు. మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ మీదకి రీచ్ అవ్వాలి అంటే ఇలా వెళ్లేటప్పుడు ఇక్కడ ఉన్న ఎగ్జిట్ దగ్గర పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ బాగా హిల్ ఏరియా ఉండటం వల్ల ఈ హిల్ కి 2 సైడ్స్ లో ఒకవైపు ఎగ్జిట్, ఒకవైపు ఎంట్రీ పాయింట్స్ ఇచ్చారు. అలానే ఆపోజిట్ లో వచ్చే వాళ్ళు ఇటువైపు ఎగ్జిట్ అయితే మళ్ళీ ఇక్కడే ఎంటర్ అవ్వగలుగుతారు. ఈ కింద మీరు చూస్తున్నదే ఎగ్జిట్ నెంబర్ 17 కి సంబంధించిన ఫస్ట్ సెట్ ఆఫ్ ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్స్. మనం ఇంకొంచెం ముందుకు వెళ్లి చూస్తే కింద మీరు పిల్లర్స్ మరియు కొత్తగా వర్క్ చూస్తున్నారు కదా, ఇవేంటి అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ కి రైట్ సైడ్ లో ఉన్న ఏరియా గవర్నమెంట్ రీసెంట్ గా ఆక్షన్ వేసిన బుద్వేల్ లేఅవుట్. ఈ బుద్వేల్ లేఅవుట్ లోంచి ఔటర్ రింగ్ రోడ్ మీదకి కనెక్టివిటీ కోసం కొత్తగా ఈ పిల్లర్స్ ని నిర్మిస్తున్నారు. అలానే ఈ ఎగ్జిట్ 17 దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియా మొత్తం హిమాయత్ సాగర్ లేక్ తో స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఈ ఎగ్జిట్ 16 కి ఎగ్జిట్ 17 కి మధ్యలో రైట్ సైడ్ లో ఈ లొకేషన్ లో బుద్వేల్ లేఅవుట్ ఉంది. ఇక్కడ ఉన్న ఏరియా రాజేంద్ర నగర్. అలానే ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉంది. మనం ఇంకొంచెం ముందుకు చూస్తే ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఉంది. ఇక్కడ ఉన్నది మీరాలం ట్యాంక్. అలానే ఇక్కడ ఉన్న ఏరియా చింతల్మెట్. ఈ రాజేందర్ నగర్ రోడ్డే మనం ఇంకొంచెం ముందుకి కంటిన్యూ అయితే అత్తాపూర్ మీద గుండా వెళ్లి మెహదీపట్నం కి కనెక్ట్ అవుతుంది. ఇంకా ఈ ఎగ్జిట్ 17 కి లెఫ్ట్ లో కొత్వాల్ కూడా ఎకో పార్క్ ఉంది. దీనిని త్వరలోనే ఓపెన్ చేస్తారు. ఇంకెక్కడ ఉన్నది హిమాయత్ సాగర్ లేక్. ఇటుపక్క ఉన్న ఏరియాస్ కొత్వాల్గూడ మరియు అమ్మపల్లి. ఇక్కడే శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎగ్జిట్ 17 సెకండ్ సెట్ ఆఫ్ ఎగ్జిట్ మరియు ఎంట్రీ పాయింట్స్ దగ్గర నుంచి 3.5 km డిస్టెన్స్ లో ఎగ్జిట్ 18 వస్తుంది. ఈ కింద మీరు చూస్తున్నదే ఎగ్జిట్ 18. ఈ కిందకి దిగి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం చిల్కూర్ అలానే మొయినాబాద్ కి కనెక్ట్ అవుతాము. ఈ ఎగ్జిట్ 18 ని TSPA జంక్షన్ అని అంటారు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే బండ్లగూడ జాగీర్, లంగర్ హౌస్ మీద గుండా టౌలీ చౌకీ మరియు మెహదీపట్నం కి కనెక్ట్ అవ్వచ్చు. సో ఈ ఎగ్జిట్ 18 కి పక్కనే ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది TSPA అంటే తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ. ఇక్కడ ఉన్నది కిస్మత్పూర్. ఇంకా ఇటువైపు వెళ్తే ఇక్కడ ఉన్న ఏరియాస్ బండ్లగూడ జాగీర్, లంగర్ హౌస్, రేతిబోలి. ఈ రోడ్డు స్ట్రైట్ వచ్చి నానల్ నగర్ క్రాస్ రోడ్స్ కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే టోలీ చౌకీకి, రైట్ సైడ్ వెళ్తే మెహదీపట్నం కి కనెక్ట్ అవుతాము. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ కి బయట ఇక్కడ మీరు ఆల్రెడీ చూసిందే హిమాయత్ సాగర్ లేక్. ఆల్మోస్ట్ ఎగ్జిట్ 18 దాకా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఏరియా అజీజ్ నగర్. ఈ నేషనల్ హైవే 163 కి పక్కనే ఇక్కడ మృగవాణి నేషనల్ పార్క్ ఉంది. ఇదే రోడ్ లో మనం ఇంకొంచెం ముందుకు వస్తే చిల్కూర్ టెంపుల్ కి కనెక్ట్ అవ్వచ్చు. అలానే ఈ రోడ్ లో ఇంకొంచెం ముందుకు వెళ్లి మొయినాబాద్ మరియు
చేవెళ్ళకి కనెక్ట్ అవుతాము. ఈ ఎగ్జిట్ 18, 17 మరియు 16 కి మధ్యలో ఉన్న ఏరియాస్ లోనే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ హైదరాబాద్ మరియు చందనవల్లి దగ్గర 3600 ఏకర్స్ లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా ఉంది. నెక్స్ట్ ఈ ఎగ్జిట్ 18 దగ్గర నుంచి సుమారుగా 4 km డిస్టెన్స్ లో ఎగ్జిట్ 18A ఉంది. ఈ ఎగ్జిట్ 18A ని కొత్తగా నిర్మించారు. ఈ కింద మీరు చూస్తున్నదే ఎగ్జిట్ 18A. దీనిని కొత్తగా నిర్మించారు. ఇక్కడ ఒక సైడ్ ఎగ్జిట్, ఆపోజిట్ సైడ్ లో ఎంట్రీ ఉంటాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్ గండిపేట మరియు కోకాపేటకి కనెక్ట్ అవుతుంది. ఈ ఎగ్జిట్ 18A ఉన్న ఏరియా పేరు మంచిరేవుల. అలానే రైట్ సైడ్ లో ఉన్న రోడ్ నార్సింగి మీద గుండా లంగర్ హౌస్ కి కనెక్ట్ అవుతుంది. సో ఈ ఎగ్జిట్ 18 మరియు 18A కి రైట్ సైడ్ లో ఇక్కడ బైరాగి కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఏరియా పేరు మంచిరేవుల. ఈ 18A దగ్గర కిందకి దిగితే ఇక్కడ మీరు రెడ్ కలర్ లో చూస్తున్నది హైదరాబాద్ శంకరపల్లి రోడ్. ఈ రోడ్ శంకరపల్లి దగ్గర నుంచి మోకిలా మీదగుండా వచ్చి ఇంతకు ముందు మనం చూసిన నేషనల్ హైవే 163 కే కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్డుకు పక్కనే ఈ లొకేషన్ లో గోల్కొండ ఫోర్ట్ ఉంది. అలానే ఇక్కడ ఉన్న ఏరియాస్ నార్సింగి, కోకాపేట్, గండిపేట్ మరియు నియోపాలిస్. మనం ఇందాక వీడియో స్టార్టింగ్ లో చూసాము ఇక్కడ ఎగ్జిట్ 1. సో ఈ 18A దగ్గర నుంచి వస్తే ఔటర్ రింగ్ రోడ్ డైరెక్ట్ గా వెళ్లి ఎగ్జిట్ 1 కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఉస్మాన్ సాగర్, ఇదే గండిపేట లేక్. ఈ హైదరాబాద్ శంకరపల్లి రోడ్డే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలా జన్వాడ, మోకిలా మీద గుండా శంకరపల్లికి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 1, 1A మరియు ఎగ్జిట్ 2 ని కూడా చూడొచ్చు. ఇంకా ఈ ఎగ్జిట్ 18A దగ్గర నుంచి ఇటువైపు ఔటర్ రింగ్ రోడ్ లోకి వెళ్లకుండా మనం స్ట్రైట్ వెళ్తే ఈ లొకేషన్ లో మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి బయటికి రావడానికి టోల్ గేట్ ఉంటుంది. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మనకి ఈ లొకేషన్ లో ఎగ్జిట్ 19 ఉంటుంది. సో ఈ ఏరియాస్ కి రైట్ సైడ్ లో ఇక్కడ కాజాగూడ, ఇక్కడ మణికొండ ఉన్నాయి. అలానే లెఫ్ట్ సైడ్ లో నానక్రామ్ కూడా అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. ఈ విధంగా మనం ఔటర్ రింగ్ రోడ్ నుంచి బయటకు వచ్చి గచ్చిబౌలికి కనెక్ట్ అవుతాము. సో ఈ కింద మీరు చూస్తున్నదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్న టోల్ గేట్. ఇది దాటి మనం కొంచెం ముందుకు వెళ్తే ఎగ్జిట్ 19 ని చూస్తాము. ఈ విధంగా ఈ ఔటర్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అయ్యేలాగా హైదరాబాద్ కి చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాస్ ఎక్సలెంట్ గా డెవలప్ అయ్యాయి. రీసెంట్ గా లాస్ట్ 2 years లో ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ట్రాఫిక్ కూడా చాలా పెరిగింది. ఫ్యూచర్ లో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కి ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ కూడా ప్రతిపాదించారు. ఈ కింద మీరు చూస్తున్నదే ఎగ్జిట్ 19. సో ఇవి ఈ ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.